ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ ఒక 15 days బ్యాక్ మా వైఫ్ బాగా సిక్ అయిపోయింది అన్నట్టు. అయితే ఆ విషయం ఈవెన్ నాకు కూడా షేర్ చేయలేదు. పాపం తనే అవస్థ పడుతుంది. ఎలా అంటే నడినెత్తి నుండి అరికాల వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సివియర్ పెయిన్. నార్మల్గా మార్నింగ్ లేచి నాకు టిఫిన్ అదంతా పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేసి రెడీ చేసేది అమ్మాయి లేపినా కానీ లేస్తలేదు. సో నేను ఇక నార్మల్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. మామూలుగా హాస్పిటల్స్ తీసుకెళ్ళడం, బ్రదర్తో ప్రేయర్ చేయించడం చేశాను. మరి లాస్ట్ ఫ్రైడే మరి తనంత తానే బ్రదర్తో బైండింగ్ ప్రేయర్ చేయించుకుంటా అని చెప్పింది. అది నాకు కూడా తెలియదు. సో నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నాతో షేర్ చేస్తే ఓకే నాకు మా వైఫ్ కూడా చెప్పలేదు, బ్రదరే చెప్పారు ఇట్లా బ్లెస్సీకి బైండింగ్ ప్రేయర్ చేద్దామంటే ఓకే బ్రదర్ అని చెప్పాము. ఆల్మోస్ట్ ఒక 1 week 10 days నుండి కంప్లీట్గా బాడీ పెయిన్స్, సివియర్ ఫీవర్, ఎలా అంటే ఇట్లా తల కూడా ఆమెకి ఇలా చేసుకోవడానికి కోమ్ చేయడానికి రాలేదు, అంత పెయిన్. సో అంత అవస్థ పడుతూ పాపం కాళ్ళు మొత్తం వాసిపోయింది, మొత్తం స్వెల్లింగ్, నిలబడక అంత అవస్థ పడ్డది. సో అలాంటిది ఫస్ట్ బైండింగ్ ప్రేయర్లోనే ఆమె నిజంగా మేము ఆల్మోస్ట్ బాగా లావ్ అయిపోయింది. ఇదంతా చాలా లావ్ అయిపోయింది. అంటే స్వెల్లింగ్ మరి ఏంటో తెలియదు కానీ ఆ ఫస్ట్ బైండింగ్ ప్రేయర్లోనే అక్కడ బైండింగ్ ప్రేయర్ కాగానే బయటికి రాగానే స్లిమ్గా సన్నగా అయిపోయింది. పొట్టంతా ఇంత పెద్దగా ఉండే మొత్తం పొట్టంతా తగ్గిపోయి ఆ స్వెల్లింగ్ అంతా తగ్గిపోయింది. అలా కంటిన్యూ 3 days అయిన తర్వాత ఆమె కంప్లీట్గా హీల్ అయిపోయి చాలా చక్కగా అంటే తన పని తను చేసుకునేలాగా అలా దేవుని యొక్క మహాకృప, బ్రదర్ యొక్క ప్రార్థన, దాని ద్వారా బైండింగ్ ప్రేయర్ ద్వారా ఆ గొప్ప అద్భుతం జరిగింది తనకి. అదే రీతిగా మరి మా వైఫ్ కూడా స్కూల్లో జాబ్ దొరికింది టీచర్గా. అది ఎన్నో మేము ఫిబ్రవరి మార్చ్ నుండి ఎక్కడెక్కడో వెళ్ళి అంటే తెలిసిన స్కూల్స్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే ఏప్రిల్లో ఇలాగా బ్రదర్ సెన్పాయిస్ నోటిఫికేషన్ వచ్చింది న్యూస్ పేపర్లో. నేను అప్లై చేశాను బ్రదర్ అని చెప్తే బ్రదర్ ఆ రోజు ప్రేయర్ చేసి ఒకటి చెప్పారు, వస్తుంది అని చెప్పారు. అప్పటి వరకు 3 months నుండి రాదు అని చెప్పారు. ఈ సెన్పాయిస్ స్కూల్ అనగానే వస్తుంది అని చెప్పారు. అంటే నేను చాలా ఫైనాన్షియల్గా డిప్రెషన్లో ఉండే. సో నా భుజం మీద చేసి మీరు బాధపడకండి, టెన్షన్ పడకండి, ఈసారి వస్తుంది అని చెప్పారు. అదే రీతిగా ఏప్రిల్లో తను వెళ్ళి ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ తర్వాత డెమో ఉండే. సో రెండిట్లో సెలెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే బిఎడ్ లేకుండే జస్ట్ ప్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ చేసింది, పీపీటీసీ. సో అందులో వాళ్ళు ఎల్కేజీ యూకేజీ పిల్లల వరకే సెలెక్ట్ చేస్తా అని చెప్పారు ఆ క్లాసెస్కి. అయితే అలాంటిది దేవుని యొక్క కృప ఇప్పుడు 1st, 2nd క్లాస్ పిల్లలకి అంటే ఇంకా హయ్యర్ క్లాస్ పిల్లలకి తీసుకునేలాగా సిస్టర్ పర్మిషన్ ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సాక్ష్యం దేవునికి మహిమ చెల్లిస్తూ బ్రదర్కి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నిర్ముగిస్తాను. సో ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మీ అందరినీ దీవించును గాక.